హలో వచ్చేసింది మీ మాటల మాంత్రిక. ఫస్ట్లీ హ్యాపీ వీకెండ్ టు ఆల్ మై ఫాలోవర్స్, ఫ్రెండ్స్, హూ ఎవర్ ఇన్ ద యూట్యూబ్. మ్యాటర్ ఏంటంటే ఎపిసోడ్ రివ్యూకి వచ్చేస్తే ఈరోజు నామినేషన్స్ డే, మండే. అంటే మనకి రసవత్తరంగా జరిగే ఎపిసోడ్ అనమాట. వీక్లో మనందరికీ నచ్చే ఎపిసోడ్. బాగా కొట్టుకుంటారు కాబట్టి మనకి కావాల్సిన ఎంటర్టైన్మెంటే కదా. సో ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ నామినేషన్స్లో ఎవరి మంచి పాయింట్లు, కొన్ని ఆబ్వియస్లీ తొప్పాస్ పాయింట్లే ఉంటాయి కదా. ఏం దొరక్కి ఏదో చేస్తూ ఉంటారు నామినేషన్స్. సో మెయిన్గా కొన్ని మాట్లాడుకుందాం. ఫస్ట్ కమింగ్ టు నబీల్. అబ్బా, నబీల్ 3 వారాలు ఎట్లా ఆడాడో అందరూ చూసిండ్రు. నాకైతే ఎందుకో మంచిగా అనిపిస్తుంది. తను నేచర్, క్యారెక్టర్ వైజ్ కూడా తను కొంచెం డిసిప్లిన్డ్, మెచ్యూర్డ్, కొంచెం జెంటిల్మెన్లా అనిపిస్తాడు నాకు. సెటిల్డ్గా ఉంటాడు అండ్ గేమ్ కూడా అంతే బాగా ఆడతాడు. తనకి ఏ పొజిషన్ ఇచ్చినా సంచాలకైనా, వాట్ ఎవర్ ద పొజిషన్, నాకు అంత బయాస్డ్గా ఉన్నాడో నాకేం అనిపించలేదు. సంచాలక్ రూల్స్ తను ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, అందరూ అట్లనే పెడుతున్నారు. అట్లనే తను కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ రోజు ఎంత కొట్టుకున్నారో జనాలందరూ తెలిసి ఫిజికల్గా ఆ అటాక్ మోడ్లో తను చేయాల్సిందే 100% ఇచ్చాడని నేను అనుకుంటున్నా. కానీ సోనియా మేడం గారు మాత్రం ఫెయిల్డ్ సంచాలక్ బయాస్డ్ అని వాడి మీద ఎక్కేశారు. కానీ జనాలందరూ, నాకైతే అట్లా ఏమనిపించలే. సోనియా మాత్రం ఏం పీకిందని సంచాలక్గా, ఆవిడే అదే పీకింది కదా. ఆవిడకి ఏమనిపించింది అదే చేసింది. ఆ రోజు పోనీ అబ్బాయిదే తప్పు అనుకున్నాం, నిఖిల్కి ఇచ్చింది బాగానే ఉంది. అట్లనే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈవెన్ ఆమెనే ఒప్పుకుంది వీకెండ్ ఎపిసోడ్లో, ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అని. ఇంక ఈమెంట్ తొక్క చెప్పేది నబీల్కి ఫెయిల్డ్ సంచాలక్ అని. సంచాలక్ అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. బ్లండర్ అయితే చేయలే ఈధర్ సోనియా ఆర్ నబీల్. సో నబీల్ని ఈమె వాయిస్ రేస్ చేసి ఈవిడ వాయిస్ రేస్ చేస్తే అన్నీ అయిపోతాయి అనుకుంటుంది. అందుకంటే వాయిస్ నబీల్ కూడా రేస్ చేయగలడు, తన ఆటలో కూడా చూపిస్తున్నాడు. కాబట్టి తను నాకు ఓవర్ యాక్ట్ చేసినట్టు ఏమీ అనిపించలేదు. చాలామంది నబీల్ ఓవర్ యాక్టింగ్గా మాట్లాడాడు అనుకోవచ్చేమో, కానీ నబీల్ సూపర్. నువ్వు సోనియాకి అట్లాంటి వాళ్ళే ఉండాలి, అట్లా మాట్లాడితేనే ఆమె తగ్గిద్ది. లేదంటే ఆమె ఊరికే వర్రడం, ఊరికి ఫెయిల్డ్ అనడం, ఇంక మీదెక్కనికే చూస్తుంది ఇంకా. సో ఆమెకి అట్లాంటి వాళ్ళే మాట్లాడాలి, అలాగే మాట్లాడాలి. సో నబీల్, యు ఆర్ ద బెస్ట్. 3 వీక్స్ నుంచి నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చావు. ఈ వీక్ ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, మన గొర్రెలు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒకరికే ఓట్లు వేసేయడం కాదబ్బా. నేర్చుకోండి, ఓటేయడం కూడా. ఎవరు బాగా ఆడారు ఏంది, ఆ వీకే ఓటేస్తే కొంచెం డిజర్వ్డ్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటారని నా ఒపీనియన్, అంతే. నబీల్ 3 వీక్స్ నుంచి నామినేషన్స్కి రాలేదు. వాట్ ఎవర్ ద రీజన్స్, తను రాలేదు. ఇప్పుడు వచ్చిండు. కొంతమంది ఏంటంటే ఓట్స్కి అలవాటు పడరు, వేసిన వాళ్ళకే వేస్తూ ఉంటారు. అట్లా కాకుండా గేమ్ చూసేసారనుకోండి కొంచెం బాగుంటుంది. సో నబీల్ ఎవరికి ఓట్ చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు దయచేసి నబీల్కి ఓటేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో నబీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారం వెళ్ళకూడదు. ఎందుకంటే హీ షుడ్ బి దేర్, అంతే. హీఈస్ ఆల్సో ఏ గేమర్. చాలామందితో చాలా మంచి కాంపిటీషన్ ఇస్తాడనిపిస్తుంది. టాప్ 5లో ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళిద్దరూ మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ తీసుకుంటారు ఎవ్రీ ఓట్ బ్యాంక్లో. బట్ ఈరోజు నేను జస్ట్ అన్అఫిషియల్ పోలింగ్ చూస్తే నబీల్ వాజ్ ఇన్ ద టాప్. యాక్చువల్లీ ఇట్ వాజ్ నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నబీల్ టాప్లో ఉన్నాడు. సో అలాగే ఉండాలి, అదే రేంజ్ కంటిన్యూ అవ్వాలి. ఈ దెబ్బకి సోనియా నిక్కు పొగరు అనగాలి. ఏంది యాటిట్యూడ్, ఏంది, ఏం చూపిస్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? నాకు దమ్ముంది, నేను తీసుకుంటా, ఇంకేదేదో ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు ఆట పనికొచ్చి ఆట ఏం ఆటలా, మాటలు ఎక్కువైపోయినాయి. ఆట కంటే మాట ఎక్కువైపోయింది ఇవిడిగా. ఇంకా ఈరోజు నిఖిల్ది ఏం లేదు, సైలెంట్గా కూర్చున్నాడు. పృథ్వీది అందరూ నామినేట్ ఎట్లా చేశారంటే, అగ్రెసివ్ అవుతున్నావు, నువ్వు వాడుతుంటే మాకు భయం వేస్తుంది. వాట్ ఎవర్ ది రీజన్, భయం అంటే ఏదైనా చేసేస్తాడేమో, ఆ అగ్రెషన్లోనూ భయం వేస్తుందని నాగమణి కంటే పాయింట్ చెప్పాడు. దాంట్లో తప్పలేదు. నన్ను పృథ్వీ వేరేలా తీసుకుని నువ్వు వీక్ బ్రో, నువ్వు వీక్ అని 10 సార్లు అన్నప్పటికీ ఎవరికైనా మండిద్ది కదా. ఆబ్వియస్లీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కంపేర్ టు పృథ్వీ, నాగమణి కంటే ఈజ్ వీక్, ఫిజికల్లీ వీక్. ఎమోషనల్లీ పక్కన పెడితే ఫిజికల్లీ అయితే వీకే. తను కూడా ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకోవట్లేదు. నాగమణి కంట స్ట్రాంగ్ అంటున్నాడు. యష్మి కూడా అదే పాయింట్ రేస్ చేసింది. యష్మికి నాగమణి కంటే గొడవ అయింది కాబట్టి ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తానింది కాబట్టి అదే పాయింట్ తీసుకుని ఆమె కూడా నామినేట్ చేసింది. నాకు దాంట్లో తప్పేమనిపించలేదు. నాగమణి కంటే మాత్రం నరాలు చించుకుని నరాలు పొంగిపోయేలాగా నేను వీక్ కాదు, స్ట్రాంగ్ అది ఇది అంటున్నాడు. కానీ యు ఆర్ వీక్ బ్రో, ఓకే, ఫిజికల్లీ వీక్, ఓకే, బట్ యూఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్ అనిపిస్తుంది. వీకెండ్ ఊరికే ఆట మారేసి కూర్చున్నావు, చాలామంది లాగా కూర్చుని అబ్బాయి చూడు కూర్చున్నాడు, అట్లా కూర్చోట్లేదు. యూఆర్ గివింగ్ యువర్ బెస్ట్, బట్ యూఆర్ లిటిల్ వీక్ కంపేర్ టు అదర్ కంటెస్టెంట్స్ ఇన్ ఫిజికల్, ఐ మీన్ లైక్ ఫిజికల్ దాంట్లో. అండ్ సీత యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు పాయింట్స్, రైట్ పాయింట్స్ పట్టుకుని కరెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది నాకు. నిన్న కూడా ప్రేరణ లాస్ట్ వీక్ లేదు ఎమోషనల్గా
సంథింగ్ ఏదో అయ్యిందని చెప్పి సీత నామినేట్ చేసింది. సేమ్ అదే పాయింట్ పట్టుకుని ఈరోజు ప్రేరణకి నోట్లో మాట లేకుండా సీత నామినేట్ చేసింది అనిపించింది నాకు. కరెక్ట్ పాయింట్ పట్టుకుని ఇంక ప్రేరణకు మాటలు లేవు. ఓ మై గుడ్నెస్ అంటే ఓ మై బ్యాడ్నెస్ అని ఇద్దరు సర్కాస్టిక్గా అనుకున్నారు. ఇంకా ఆమెకు మాట లేదు ఏం లేదు. ఇంకా నామినేషన్కి వెళ్ళాల్సింది వెళ్ళి అక్కడ నుంచి అలా అయిపోయింది అనమాట. ఇంకేం చేయలేము. సీత మాత్రం ఆన్ పాయింట్ ఉంది ఈరోజు. సీత ఆల్వేస్ బాగానే మాట్లాడుతుంది, నాకు నచ్చుతుంది ఆ పిల్ల. అండ్ ఇంకోటి తెలుసా, మనకి ఇంకా ఎపిసోడ్లో అవ్వలేదు కానీ వచ్చే దాంట్లో సీత చీఫ్ అయిందంట. ఏ ఫైనల్లీ సీత చీఫ్ అయిపోయింది, కొత్త చీఫ్ వచ్చింది మన హౌస్కి. అండ్ సీతా క్లాన్లో సేమ్ విష్ణుప్రియ, నయనిక, ఆదిత్య, నబీల్ వీళ్ళందరూ ఉన్నారంట. సేమ్ గ్రూప్ గ్యాంగ్లోనేమో ఏమంటారో ఇది నిఖిల్, సోనియా, పృథ్వీ అండ్ నాగమణికంట అంట. మిగతాదంతా సీతా క్లాన్లో ఉన్నారంట. చూడాలి ఈ వీక్ ఎట్లుంటుందో గేమ్. గ్రూప్ అంతా ఒకే దాంట్లో ఉన్నారు విత్ నాగమణికంట. లెట్స్ సీ సీతా క్లాన్ ఎలా ఉంటుందో, చీఫ్గా ఎట్లా చేస్తుందో. నిఖిల్ ఏదో మొన్న అబ్బాయితో చెప్తున్నాడు కంట్రోల్ చేస్తుంది నన్ను, నాకు నచ్చట్లేదు అన్న మనిషి మారతాడేమో అనుకుంటే ఇంకా అట్లనే ఉన్నాడు. నేను ఎపిసోడ్ చూస్తుంటే సోనియా మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోతారు ఈ పృథ్వీని, వీళ్ళు బాడీ గార్డ్స్ ఏం నాకు అర్థం కాదు. వెనక అటు ఇటు కూర్చోబెట్టి ద్వారపాలకల్లాగా అటు ఇటు కూర్చొని సోచ్ చెప్తూ ఉంటారు. ఆమె మాట్లాడుకుంటుందిగా. ఆమె ఏమన్నా లేకపోతే ఆమె రెమ్యూనరేషన్ నుంచి మీకు ఏమన్నా మళ్ళీ కొంచెం ఇస్తుందా? ఎందుకు ఆమె వెనక పడిపోతారు నాకు అర్థం కాదు. ఆమె దాన్ని మాట్లాడుకుంటుంది, నోరు గట్టిగానే ఇచ్చాడు దేవుడు ఆమెకి. మీరు కూర్చోండి సప్పుడు లేకుండా నిఖిల్, పృథ్వీ. సో ఇంకా పృథ్వీ గారు వస్తే ఆయన అగ్రెషన్ ఆయన ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకున్నాడు, సారీ కూడా చెప్పాడు ఆదిత్యకి అండ్ ఇంకా నాగమణికంట ఓటేసినప్పుడు నామినేట్ చేసినప్పుడు కూడా సారీ చెప్పాడు. బికాస్ హీ వాజ్ అగ్రెసివ్. మేబీ ఫ్యూచర్లో కూడా తన నేచర్ అదే కాబట్టి అట్లనే ఉంటాడు అనిపిస్తుంది. ఎవ్రీ వీక్ బాటమ్కి వచ్చి జాగ్రత్తగా బాగానే తప్పించుకుంటున్నాడు. ఈ వీక్ చూడాలి ఏం చేస్తాడో. సో పృథ్వీ ఆట వైజ్ బాగానే ఆడతాడు, మాటలు ఎట్లనో తెలిసిందే కాబట్టి ఆ విషయంలో వీక్. ఇంకా కమింగ్ టు యష్మి కూడా వచ్చిందబ్బా ఎట్టకేలకి వచ్చి సోనియాకి, నాగమణికంటకి నామినేట్ చేసింది. సోనియాకి చెప్పిన పాయింట్స్ క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్. ఆడియన్స్ మనసులో మాటలు, హౌస్లో ఉన్న వాళ్ళు అందరు మనసులో మాటలు అవే. నీకు దమ్ముంటే సోనియా నువ్వు ఫ్రంట్కి వచ్చి నువ్వు ఆడు గేము. వాళ్ళిద్దరినీ పెట్టుకుని వాళ్ళని ఎదరికి పంపిస్తూ తోస్తూ వెనకాల రెచ్చగొడుతూ వాళ్ళని ట్రిగ్గర్ చేసి వాళ్ళని ఫ్రంట్కి పంపించి నువ్వు వెనకుండే ఆడడం కాదు. నీకేమన్నా ఉంటే సత్తా బయటకు వచ్చి నువ్వు ఒకదాన్ని వాడు. మేము ఎట్లా ఆడాం అట్లా అంతే. పాయింట్ కరెక్టేగా. ఎప్పుడు వాళ్ళ అప్పుడు సోనియా ఏమంటుంది, మా స్ట్రెంగ్త్ అది, పృథ్వీగా స్ట్రెంగ్త్ మేము వాడుకుంటాం గేమ్లో. వాడుకున్నావు, స్ట్రెంగ్త్ వాడుకున్నావు, ఫిజికల్గా స్ట్రెంగ్త్ వాడుకున్నావు, ఎమోషనల్గానే బ్లాక్మెయిల్ చేసి అవి వాడుకున్నావు. నీ ఆట, నీ కథ, నీ కార్ఖానా అందరికీ తెలుసు. ఎట్టకేలకి నామినేషన్స్ అయితే వచ్చావు కదా. ఆమెకు కూడా చెప్పింది యష్మి, నువ్వు ఎమోషనల్గా అందరినీ ఏం వాడుకుని ఏం జాగ్రత్తగా చేస్తున్నావు అందరికీ తెలుసు అని. ఈ తింగర పుష్పాలకే అర్థం కావట్లేదు పృథ్వీ అండ్ నిఖిల్కి. ఆమెను నమ్ముతారు. ఆమె క్లారిటీగానే ఉంది, భయ్యో మీరే ఎర్రీ అవుతున్నారు అక్కడ, అది మీకు తెలియట్లా. బయటకు వచ్చాక తెలుస్తుంది మీకు. మీరేమో ఫ్రెండ్షిప్ అనే ముసుగులో ఉన్నారు, బయటేమో వాళ్ళ సిస్టర్ బ్రదర్స్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఆమెమో ఈరోజు ఏదో సమ్ బిగ్ బాస్ బజ్లోనే ఎక్కడ చూసా ఆమెమో నేను సిస్టర్, నేను ఎక్కడ చెప్పాను, నాకు ఎవరితో వాళ్ళతో విడివిడిగా ఈక్వేషన్స్ ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటి, ఆమె ఏమో సిస్టర్లా ఫీల్ అవ్వట్లే, బయటికేమో సిస్టర్ బ్రదర్ బాండ్ అని ఏదో అనుకున్నారు తప్ప ఏదో పెద్ద మాస్టర్ మైండ్ తోటే ఉంది ఈ పిల్ల. అయితే మామూలు కంతిది కాదురా నాయన. తోసేండి రా, వీక్ వచ్చింది బయటకు, తోసేండి. సో పృథ్వీ, సోనియా, నిఖిల్ ఇంకా నైనిక కూడా అదేదో పాయింట్ చెప్పి ఓట్లు వేసిర్రు. ఆ పాయింట్ ఏంటి అసలు? ప్రేరణ వచ్చి పవర్ పఫ్ గర్ల్స్తో కూర్చుంటావు, మీ అన్నతో తప్ప ఎవరితోటి మాట్లాడు అంటే, లేకపోతే వచ్చి మీద పడి కొట్టుకుని ఏమంటారు దాన్ని దెబ్బలాడాలా ఏంటి, కులాయి పంపులతో నువ్వు దెబ్బలాడినట్టు. ప్రేరణ ఆమె ఇష్టం అది. ఆ పాయింట్ పెట్టుకుని నామినేట్ చేసింది, సిల్లీగా అనిపించింది. సో విష్ణుప్రియ కూడా తనకు తోచిన నామినేషన్స్ చేసింది, అంత చెప్పుకోదగ్గ నామినేషన్స్ ఏం కాదు. సో ఇంకా నబీల్ అయితే సూపర్ అనిపించింది. గేమ్ వైజ్ నేను నామినేషన్ వైజ్ అద్దరు కొట్టేశాడు నబీల్. యష్మి కూడా బాగా చెప్పింది, పిన్ పాయింట్, క్రిస్టల్ క్లియర్ పాయింట్స్ సోనియా మీద చాలా బాగా చెప్పింది, పగిలేలా అడిగింది. ఇంకా ఆదిత్య యాజ్ యూజువల్ పాపం తను వెళ్ళిపోతా అంటున్నాడని చెప్పి సోనియా నామినేట్ చేసింది. వెళ్ళిపోతానన్నారు కదా, వెళ్ళిపోండి. అరే ఆయన పెద్ద ఆయన, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఆయనేమో మీరు అని మాట్లాడుతుంటే ఆయన ఎంత నీట్గా ఎంత మంచిగా మాట్లాడతారు ఆదిత్య గారు. ఆట ఆయన తోచింది, ఆయన ఆడగలిగింది ఆడుతున్నారు అబ్బా. అందరికంటే పెద్ద ఆయన, ఆల్మోస్ట్ 45+ ఉంటుంది ఆయనకి ఏజ్. టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఏదో మధ్యలో నేను వెళ్ళిపోతానేమో అన్న ఆ డిమోటివేట్ అయ్యి నెగిటివ్ థాట్ వస్తే మాత్రం నువ్వు వెళ్ళిపో, నువ్వు ఎట్లా చెప్పేస్తావు సోనియా? మాకు ఉంది, నేను బయటకు లాగేయాలని, లాగలుగుతున్నావా?
కుదరదు కదా. అట్లా టైం వచ్చినప్పుడు వాళ్ళే వెళ్తారు. నువ్వు ఆ పాయింట్ పట్టుకుని తొక్కలో పాయింట్ పట్టుకుని నామినేట్ నువ్వు చేయక్కర్లా. అరే ఈమెనే బిగ్ బాస్ అనుకుంటుంది, అసలు రెస్పెక్ట్ లేదు ఏం లేదు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా ఏదేదో మాట్లాడుతుంది. నాకు దమ్ముంది, నేను తీసుకోగలను, నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పింది భయ్యో, నేను ఆడడం మొదలు పెడితే ఏదో మిర్చి సినిమాలో నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా వాడలేడు అంటాడు చూసా ప్రభాస్. ఆ రేంజ్లో యష్మి నామినేట్ చేస్తుంటే నేను కనుక రంగంలోకి దిగాను అనుకో ఎవరిని కొట్టేస్తానో తెలీదు. నా అబ్బాయిల స్ట్రెంగ్తో కాదు, అంత అధిక మేలు నేను. అబ్బాయిలు ఎవరు పనికిరారు నా స్ట్రెంత్ దగ్గర అన్నట్టు మాట్లాడింది. అక్క నీకు అంత సినిమా లేదు, నువ్వు ఎక్కువ ఇచ్చుకున్నావు నీ గురించి. అబ్బే అస్సలుగా జరగదమ్మా అది. ఓకే, ఇవే ఈ మాటలు తగ్గించి ఆటలో చూపించి ఈ కథ అంతా. ఎక్కడ కొట్టేస్తానో ఎవరినైనా కొట్టు, వాళ్ళకి ఉన్నాయి చేతులు, ఎగిరెగిరి తన్నేస్తారు. వాళ్ళకి లేవేంటి చేతులు? నేను పెద్ద డాన్ అనుకుంటున్నావా నువ్వు? ఊరికే ఏదో బిల్డప్లు నువ్వు. చల్, నీలాంటి వరస్ట్ కంటెస్టెంట్ 8 సీజన్స్లో ఎక్కడా చూడలేదు తెలియదు నిజంగా. నువ్వేమైనా అనుకో సోనియా, యు ఆర్ ద వరస్ట్, పాయిజనస్. నువ్వు హౌస్కి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత త్వరగా వీలైపోతే అంత త్వరగా వెళ్ళిపోతే ఆ ఇద్దరు అబ్బాయిలు గేమ్ బాగుంటుందని నా ఫీలింగ్. ఆ ఎర్రి మొక్కలకి ఎలాగో అర్థం కాదు. అట్లీస్ట్ దేవుడా పంపించేయను. సో యా, ఎట్టకేళ్ళకి మన నబీల్, సోనియా వీళ్ళందరూ నామినేషన్స్కి వచ్చారు. ఇప్పటివరకు నామినేషన్స్లో లేరు సరిగ్గా వీళ్ళు. సో తెలుసు కదా మీకు ఎవరిని పంపించాలి ఎవరిని ఉంచాలి అని. సో వాళ్ళకు ఓట్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కూడా ఓట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, చీఫ్కి ఒక పవర్ ఇచ్చాడు, లైక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి ఒకరిని సేవ్ చేయమని చెప్పి. నిఖిల్ అసలు మరి సెకండ్ ఆలోచన లేకుండా నైనిక అని చెప్పాడు. బికాజ్ నైనికాకి చెప్పిన ప్రేరణ పాయింట్లు వీక్ అనిపించిందంట. కరెక్టే కదా, తనకి ఇవ్వాలనిపించింది, ఇచ్చిండు. దానికి మళ్ళీ లైవ్లో గొడవ అంట పృథ్వీ, లైక్ ఏంటి బ్రో నిన్ను ఈ క్లాన్లోకి వచ్చి నేను అనవసరంగా తప్పు చేశాను, మమ్మల్ని ఎందుకు ఫ్రెండ్స్ సోనియాని నన్ను వదిలేసిన నైనికాని ఎందుకు సేవ్ చేసావు అది ఇది అని. మీరు కొట్టుకు సావండి, మాకు మాత్రం ఎంటర్టైన్ చేయండి. అండ్ ఇంకొకటి మనకి ఎపిసోడ్లో చూపించలేదు ఈ పాయింట్, నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూశాను. సోనియా ఆదిత్య నామినేషన్ని రిజెక్ట్ చేసిందంట. అక్క నువ్వు రిజెక్ట్ చేయడాలు అంత పీకిదేం లేదు, అర్థమైందా? ఏదర్ యాక్సెప్ట్ ద నామినేషన్ ఆర్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఆ 2 పాయింట్లు నీకు ఇస్తా. నువ్వు పెద్దది బిగ్ బాస్ అనుకున్నా నేను రిజెక్ట్ చేస్తున్నా ఏంటిది అన్న లవ్ ప్రపోజల్ అనుకున్నావు రిజెక్ట్ చేయనీకి? నామినేషన్ మూసుకుని ఇలా నుంచుంటే ఫోమ్ వేస్తారు, అర్థమైందా? ఇది ఎపిసోడ్లో వేయలేదు. ఇలాంటివి ఎందుకు వేయో బిగ్ బాస్ నువ్వు ఎపిసోడ్లో వేయచ్చుగా, మాలాంటి హేటర్స్ ఎంజాయ్ చేస్తాం, వెయ్యాలి ఇలాంటివి కూడా. ఆ సోనియా రిజెక్ట్ చేసేది ఏం లేదు, ఆడ నుంచో పోయి అని బిగ్ బాస్ చెప్పకనే చెప్పాడు. బాగుంది అది, మాకు వినడానికి బాగుంది. సో యా, దట్స్ ఇట్. సీత చీఫ్ అయిపోయిందంట. నెక్స్ట్ కమింగ్ క్లాన్స్ చీఫ్స్ ఎట్లా ఆడతారో చూద్దాం. సో ఈ రోజుకైతే ఇదే రివ్యూ. సో యా, మీన్ వైల్ లైక్, షేర్, కమెంట్, మీ ఒపీనియన్స్ కూడా కమెంట్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఈవెన్ ఐ రెస్పెక్ట్ యువర్ పర్సనల్ ఒపీనియన్ టు. సో మీకు ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని డైలీ రివ్యూస్తో మీ ముందుంటా. ఇట్లో మీ మాచల మాంత్రిక సైనింగ్ ఆఫ్.